అందమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. సిటిఎం రోడ్ కరెంట్ ఆఫీస్ స్టడీ వర్క్ సెటిల్ అబ్రాడ్ సెంటర్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక మృతుడు ఎలక్ట్రీషియన్ కాజాగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇక సిటిఎం రోడ్డు కరెంట్ ఆఫీస్ స్టడీ వర్క్ సెటిల్ అబ్రాడ్ సెంటర్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఎలక్ట్రీషియన్ కాజాగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అభిషేక్ అందిస్తారు. అభిషేక్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక బోర్డు కడుతూ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ బోర్డు కడుతూ కాజా అనే ఒక 26 ఏళ్ల ఎలక్ట్రీషియన్ మృతి చెందినట్లు మనకు సమాచారం అందింది. ఇతను ఇది పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగినట్లు మనం చెప్పుకోవాలి. అక్కడ కేవీ వైర్ 24 కేవీ వైర్ ఉండగా ఆ వైర్ తగిలి ఆ వ్యక్తి మృతి చెందినట్లు మనకు తెలుస్తోంది. దీనిపైన మనం ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీకి సంబంధించిన యాజమాన్యం ఆ నేమింగ్ బోర్డు ని కట్టించడానికి ఒక ఎలక్ట్రీషియన్ ని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆ యాజమాన్యంతో మనం సంప్రదించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారందరూ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని కనీసం స్పందించని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆ మృతి చెందిన కాజాకు ఒక 4 ఏళ్ల కుమారుడితో పాటు వారి భార్య కూడా ఉంది అన్నట్లు మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం పైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.